వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ఒకప్పుడు చదువులు సరదాగా ఉండేవి, ఆడుతూ ఉండేవారు, పాడుతూ సరదాగా చదువులు సాగాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు చదువులు ఎలా ఉన్నాయంటే స్కూల్లో కానీ కాలేజీలో కానీ 4 గోడల మధ్యనే పొద్దున్నుంచి సాయంకాలం దాకా సరిపోతుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో 4 గోడల మధ్యలో మళ్ళీ పిల్లలు మళ్ళీ హోంవర్క్లు అని అదని సరిపోతుంది. అట్లాగా వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు, చదువుతూ ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఆ వర్క్ కూడా అవసరమే. కానీ అలా చదువుతున్నప్పుడు పిల్లలు బై మిస్టేక్ 10th కానీ ఇంటర్లో కానీ వాళ్ళ చదువులో కానీ విజయం సాధిస్తే పర్వాలేదు, దాన్ని మీరు అభినందించండి. ఒకవేళ విజయం సాధించలేక ఫెయిల్ అయినప్పుడు తల్లిదండ్రులుగా మీరు ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వండి. మీరు ఇచ్చిన ధైర్యమే వాళ్ళని మరింత ముందుకు తీసుకెళ్తుంది. వాళ్ళు సరిచేసుకొని లోటుపాట్లు తెలుసుకొని తర్వాత వాళ్ళు మరింత ఉన్నతంగా తీర్చిదిద్దబడతారు. మీరు ఇవ్వాల్సింది కేవలం భరోసా మాత్రమే, ధైర్యం మాత్రమే. అలా ఇచ్చినట్లయితే వాళ్ళు నిలదొక్కుని ముందుకి వెళ్తారు. ఒకసారి ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ తర్వాత పాస్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకొని మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళిన చరిత్రలు చాలా వరకు ఉన్నాయి. అందుకోసమే మీరు వాళ్ళని నిందించకండి, కించపరచకండి, ఇతరులతో పోల్చకండి. వాళ్ళని ప్రశాంతంగా అట్లా వదిలేయడం కరెక్ట్ కాదు చెప్తున్నాను. వాళ్ళని నిందించకండి, కించపరచకండి, వాళ్ళని ఇతరులతో పోల్చకండి. వాళ్ళు మరింత వాళ్ళు తయారు చేసుకుని వాళ్ళు డెవలప్ అవుతారు. ఇప్పుడు మీరు పిల్లల్ని నిందించినట్లయితే ఇప్పటికే ఉన్నటువంటి స్ట్రెస్తో పాటుగా అది కూడా యాడ్ అయితే వాళ్ళు లేనిపోని అఘాయిత్యాలకు పాల్పడి మీ జీవితం అంతా క్షోభకు గురి జీవితాంతం బాధపడే పరిస్థితులు వస్తాయి. కాబట్టి నేను చెప్తున్న ఈ విషయం ఏంటంటే మీరు పిల్లల్ని మాత్రం సక్రమంగా అబ్జర్వేషన్ చేస్తూ ఉండండి, వారికి సపోర్ట్ ఇవ్వండి. నేను చెప్పదలుచుకున్న విషయం ఇదే. ఇట్లు ప్రేమతో మీ చిన్ని కృష్ణ. సర్వేజన సుఖినో భవంతు.